హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత PMVBRY ఓకేనా, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని క్లిక్ చేశారనుకోండి, మీకు అడిషనల్గా ఒక 2 ఆప్షన్స్ అనేవి, ఇంతకుముందు మనకు డాష్బోర్డ్ అని చెప్పేసి కనిపించేది, బట్ అడిషనల్గా మనకు 2 ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఏంటి అనేది చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, ఏంటి అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అండ్ FLC సర్టిఫికేట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అంటే ఏం లేదండి, ఆర్థిక అక్షరాస్యత అంటే ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో, సో ఆ ఎంప్లాయీ సంబంధించి అతను ఫైనాన్షియల్గా ఆర్థికంగా అతనికి ఎట్లాంటి నాలెడ్జ్ ఉంది అనేది వీళ్ళు పరిశీలిస్తారన్నమాట. అంటే ఒక చిన్న కోర్స్ ఉంటుంది. సో దీన్ని మీరు కంప్లీట్ చేస్తే కనుక FLC సర్టిఫికెట్ ఓకేనా, ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, అయితే ఈ కోర్సులో భాగంగా మనకేంటంటే మనకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ATM ట్రాన్సాక్షన్స్ సంబంధించి అంటే టాపిక్స్ అనేవి, ఈ కోర్సులో టాపిక్స్ అనేవి ATM సంబంధించిన కానివ్వండి, యూపీఐ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తారు ఏంటి, అట్లాగే బ్యాంకింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఏ విధంగా ఉన్నది ఓకేనా. సో అండ్ దాని తర్వాత మనకు సంబంధించిన వేజ్ సంబంధించిన అంటే పే స్లిప్ సంబంధించిన డేటా మీద వీళ్ళు కొన్ని కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే మనకి పే స్లిప్ మీద ఉన్న డేటా అనేది ఎంతవరకు తెలుసు ఓకేనా, వేజ్ అంటే ఏంటి, సంథింగ్ మొత్తం డేటా అంతా కూడాను. ఓకే, సో వీటి మీద మనకి కోర్స్ అనేది నిర్వహిస్తారన్నమాట. ఓకే, సో ఏదైనా కానీ మొత్తం మీద ఫైనాన్షియల్ మీద అనమాట. ఓకే, సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది పరిశీలిస్తారన్నమాట. సో ఇట్లా కోర్సు పూర్తయిన తర్వాత మనకి ఒక FLC సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో, ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు 6 months తర్వాత అంటే కంటిన్యూగా ఒక 6 months చేయాలి. మీకు తెలిసే ఉంటుంది, 2 విడతలుగా మనకి 15,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం DBT ద్వారా మన అకౌంట్లో వేస్తుంది ఇన్సెంటివ్ కింద. చాలా మంది చెప్పాను ఓకేనా. ఫస్ట్ ఇన్సెంటివ్ పడిన తర్వాత ఓకేనా, ఒక ఇన్స్టాల్మెంట్ 7,500 పడిన తర్వాత మనకి ఇదైతే అన్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అని చెప్పేసి. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంకా డీటెయిల్గా తీసుకోవాలంటే ఈ స్కీమ్ గురించి వెబ్సైట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే క్రియేట్ చేసింది. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కానీ సో కొత్త వాళ్ళకి తెలియదు కదా, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మొత్తం మీద ఏంటంటే మనకి ఓకే, సో ఈ FLC సర్టిఫికెట్ అండ్ FLC కోర్సు FLC సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎవరైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిన తర్వాత మీకు FLC సర్టిఫికేట్ కావాలంటే కనుక ఈ కోర్సుని తీసుకోండి. ఓకే, ఇది ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మీకు డబ్బులు అయితే ఏమడగరు. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొంత మెటీరియల్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది చదువుకో, ఆ కోర్స్ ఫిల్ చేసి చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అది పాస్ అయితే మీకు FLC సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ లిటరసీ అదే ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించి ఓకే, సో మీ ఫైనాన్షియల్గా అంటే మీరు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ప్రతి ఒక్క విషయం తెలియాలన్న ఉద్దేశంతో చెప్తాను, చాలా మంది అడుగుతున్నారు. ఓకే, ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. అండ్ సర్వీస్ కావాలంటే మీకు పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ అవుతుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.